ప్రభువా నేను ఈ చర్చి కట్టినప్పటి నుంచి వచ్చాను ప్రభువా, అసలు నా యొక్క బయోడేటా ఒకసారి చూడు ప్రభువా అంటే ఆయన అడిగి అవన్నీ ఏం చూడ్డు, ఒకటే చెప్తాడు, పెళ్లి వస్త్రం ఎక్కడ నీ దగ్గర. అంటే ఈ వస్త్రం లేనివాడు, ఈ రక్షణ వస్త్రం అనే లేనటువంటి వాడు, అంటే బాప్తిస్వం పొందని వాడు, ప్రభులో అంటుకట్టబడినవాడు, ఎందుకు వాడి జీవితంలో ఆ వస్త్రం వాడికి రాలేదంటే వాడు నిలిచి ఉంటే కదా. అసలు వాడు నిలిచి ఉంటే కదా, వాడు నిలిచి ఉండడు. వాడికి ఎంతసేపటికి ఎక్కడుండిద్ది? లోకంలో నిలిచి ఉండని ప్రతి తీగ ఎవరైనా కానివ్వండి, వాళ్ళ యొక్క చివరి గమ్యము నరకమే. మరి దేవుడు నిన్ను నరకంలో పడేయడానికి తీసుకొచ్చాడా? మనం ఆలోచన చేసుకోవాలి కదా. అంటే ఎందుకు నీలో మారు మనసు రావటం లేదు అంటే దేవుని వాక్యం అని దృష్టి పెడితే కదా, దేవుని వాక్యం ప్రకారంగా ఉండాలని కోరుకుంటే కదా, దేవుని ప్రకారంగా జీవించాలని ఆలోచన కలిగి ఉంటే కదా మారు మనసు కలిగేది. మారు మనసుని ఆయా సందర్భాల్లో రకరకాల విషయాలు పోల్చారు. కానీ ఈరోజు అడుగుతున్న మారు మనసు ఏంటంటే నువ్వు ఫలించడానికి పనికొచ్చే మారు మనసు. ఫలింపని ప్రతి తీగ నరికి వేయబడుతుంది, తీసివేయబడుతుంది. ఎక్కడి నుంచి? ప్రభులో నుంచి వెళ్ళిపోతావు. మారు మనసు లేని జీవితము నువ్వు ఎన్ని సంవత్సరాలు వెళ్ళినా నీ జీవితంలో ఫలం ఎప్పటికీ నీకు రానేరా. సో కాబట్టి అందుకనే నిలిచి ఉండని వాడు ఎవడంటే మారు మనసు లేనివాడే. ఈ మారు మనసు లేని వానికి వస్త్రం ఉండదు కాబట్టి వాడు వెలుపడి చీకట్లో పడిపోవాల్సిందే. మనందరము వస్త్రము కలిగిన వారముగా కనపడాలి. ఆమేన్.